ముందుగా ఈ బజ్జీల కోసం 2 ఉల్లిపాయలను తీసుకొని పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగి చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కోసం బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ వరిపిండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము వేసుకొని ఇవన్నీ ఇందులో కలిసేలాగా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పిండిని లైట్గా థిక్గా కలుపుకోవాలి. అప్పుడు ఉల్లిపాయకి చక్కగా కోట్ అవుతుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఆనియన్ స్లైస్ని వేసుకుని పిండిని బాగా 2 వైపులా కోట్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఈ బజ్జీలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. 2 వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఇవి టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.